మొన్న చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో సిప్పన్ అక్రమ రవాణా బియ్యం ఆఫీసర్ కదా దాని గురించి మీరు ఏమంటారు? అంటే తొలి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా వైసీపీ హయాంలో అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ఇది అనేది అంటే అక్రమ రవాణా అనేది జరుగుతున్నది. కాకపోతే దాన్ని ఇంతవరకు కూడా అది బయటికి రానివ్వకుండా ఇచ్చేసారు. ఆ ప్రభుత్వంలో అది జరిగిన అక్రమ రవాణా అది ఎంత జరిగిందో అది ఇంతవరకు ఇంకా బయటికి అనేది ఇంకా రాలేదు. కానీ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న సడన్ గా వచ్చి ఆ సిప్యార్డ్ ని తనిఖీ చేస్తుండగా అక్కడికి లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా అతను కూడా ఆపేశారంటే వాళ్ళు అక్కడ ఎంత పట్టు మీద ఉన్నారా అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ఈ రోజుటికి కూడా మాది ప్రభుత్వం కాదు అనే ఊహల్లో అయితే లేరు. మా ప్రభుత్వమే నడుస్తుంది, మా దందే నడుస్తుంది అనే విధంగా వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళంతా బరితెగించేసి ఆ వైసీపీ నాయకులు, వైసీపీ గోండాలు, వైసీపీ రౌడీలు అలా ఇదవుతున్నారు. కాకపోతే మొన్నటికి ఇలా సడన్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ పోర్ట్ ని ఎంక్వైరీ చేసేసరికి అక్రమ రవాణా రేషన్ రైస్ అనేది వేరే దేశాలకి అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని మన అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆ షిప్ ని సీజ్ చేయడం జరిగింది. దీని వెనక ఇంటర్నేషనల్ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారికి హాని జరిగే అవకాశం ఉంది? అది కంపల్సరీ హాని జరిగే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో సొంత చిన్నాన్నని చంపే ప్రభుత్వం, అది సొంత చిన్నాన్నని తండ్రిని కూడా చంపే ప్రభుత్వం. తండ్రి చావులో కూడా అతని కారణం, అతని హస్తం అనేది కంపల్సరీ ఉన్నది. లేదు అనడానికైతే లేదు. జగన్ రెడ్డి అనే వ్యక్తి తల్లికి చెల్లికి ఈ రోజుకి రోడ్డుకి లాగి ఇంత చేస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏదైనా చేసే ఇదైతే ఉన్నది కంపల్సరీ. అతనికైతే ప్రాణహాని ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ గారు దేనికి కూడా భయపడరు. అతను నీతిగా నిజాయితీగా బ్రతికే వ్యక్తి. అతను ఎక్కడ దేనికి కూడా లొంగే వ్యక్తి కాదు. ఎటువంటి ప్రలోభాలకు కూడా భయపడే వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు సరికి డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా ఉంది? గతంలో సరిగ్గా సినిమాల్లో చూసారు మీరు, ఇప్పుడు సరిగ్గా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు అతను. ఇప్పుడు ఎలా చూస్తారు అతను అయితే మాత్రం అతను సినిమాలో ఎలా ఉన్నారో మాకు తెలియదు. కానీ అంటే తెలిసినా కానీ అప్పుడు అభిమాన పరంగా మేము ఉండేవాళ్ళం. కానీ ఈ రోజు ప్రజలకి అనేది ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి, ఎవరికి కూడా అన్యాయం అనేది జరగకూడదని అతను అహర్నిశలు కష్టపడుతూ అతను ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది జరగాలని చేస్తున్నారు. అతను కూటమి ప్రభుత్వం అయితే 100% సక్సెస్ అయింది. 100% బాగా సక్సెస్ అయింది. ఎవరో గెట్టినోళ్ళు ఏమో ఇది బాగోలేదు, ఈ ప్రభుత్వం బాగోలేదని చెప్పాలి తప్ప కానీ ప్రతి ఒక్క పేదవాడికి ఈ రోజుకి జరగాల్సిన న్యాయం అయితే జరుగుతుంది. చాలా బాగుంది. మార్చుకోవడానికి అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. కాకపోతే అప్పుడు కొంచెం దూకుడు మీద ఉండేవారు, ఇప్పుడు ఆచితూచి అడుగేస్తున్నారు. అంటే రాజకీయ నాయకుల లక్షణాలకి అనుగుణంగా ఉన్నారు అతను. గతంలో సరిగ్గా ఇప్పుడు అమరావతి రాజధాని అయింది, నిధులు కూడా మనకి అంటే అమరావతి రాజధాని అంటే గత ప్రభుత్వంలో 3 రాజధానులని ముప్పు తిప్పలు పెట్టి ప్రజలకి చాలా అన్యాయం చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మనకి ఏకైక రాజధాని అమరావతి. అమరావతిని కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని మేము తీసుకొస్తామని చెప్పడం జరిగింది.